ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజాచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. తిరుమలకు సంబంధించి చాలామంది అడుగుతున్న క్వెషన్స్‌కి సమాధానంగా ఈ వీడియో చేస్తున్నానండి. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, దర్శనాల మధ్య గ్యాప్ ఎంతెంత ఉండాలి? అంటే 300 రూపాయల దర్శనం టికెట్ తీసుకుంటే, మరలా సీనియర్ సిటిజన్ టికెట్ తీసుకోవచ్చా? కళ్యాణం తీసుకుంటే, మరలా 300 రూపాయల టికెట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? మేము ఒకే రోజు నడిచెళ్ళే దర్శనము, లేదా 300 రూపాయల దర్శనము 2 చేసుకోవచ్చా? అదేవిధంగా వీఐపీ బ్రేక్ ఒకసారి చేసుకున్నాం. మరలా ఎంతకాలం గ్యాప్ ఉండాలి? సో, ఇవన్నీ వివరించబోతున్నాను. వీటికన్నా ప్రధానంగా లేటెస్ట్ టాపిక్ ఏంటంటే, శ్రీవారి టికెట్స్ గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకు డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి టికెట్ మనకు ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నారు. సో, మీకు ఐడియా ఉండే ఉంటుంది. మనకు శ్రీవారి టికెట్ అన్నది మొదటి గడప దర్శనం టికెట్ అండి. ఇది 10,500 రూపాయలు ఒక పర్సన్‌కి వచ్చేసి. ఇవి మనకు 2 విధాలుగా బుక్ చేసుకోవచ్చు. ఒకటి ఆన్‌లైన్ ద్వారా. సో, ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు కదండీ! అప్పుడనమాట. అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో 2 చోట్ల మనకిస్తున్నారు. ఒకటేంటంటే రైల్వే స్టేషన్ దగ్గర. ఈ రైల్వే స్టేషన్ సారీ ఎయిర్‌పోర్ట్ దగ్గరండి. ఎయిర్‌పోర్ట్ ద్వారా టికెట్స్ ఎవరికి ఇస్తున్నారంటే, ఎవరైతే జర్నీ చేసి ఫ్లైట్ దిగుతారో వాళ్ళకనమాట అండి. సో, బయట నుంచి మనం వెళ్లి కొనుక్కోవడానికి అవకాశం ఉండదండి. జర్నీ చేసి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ టికెట్ అనేది ఇస్తున్నారు. అదేవిధంగా కొండపైన మనకు అన్నమయ్య భవన్ ఎదురుగుండా కౌంటర్ అనేది ఏర్పాటు చేశారండి. ఈ టికెట్స్ అనేవి అక్కడ ఇస్తున్నారనమాట. ఇవి దర్శనం వచ్చేసి మనకు సాయంత్రం 4:30కి ఉంటుందండి. సో, ఇకపై ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇంక సాయంత్రమే ఈ దర్శనం అనేది ఉంటుందనమాట అండి. ఇంతకుముందు ఎర్లీ మార్నింగ్ మనకు 10:30కి ఉండేది. ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఇక నవంబర్ నెల నుంచి అందరికీ కూడా ఈవినింగ్ మాత్రమే దర్శనం ఉంటుందనమాట అండి. సో, ఆఫ్‌లైన్‌లో ఎవరైతే తీసుకుంటారో సేమ్ డే దర్శనం ఉంటుందండి వాళ్ళకు. ఇబ్బంది లేదు. ముందుగా ఫ్లైట్ ద్వారా ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి బాగా ప్లస్ అవుతుందనమాట. అంటే మీరు ఇంతకుముందు ఏంటంటే ఒకరోజు వచ్చి టికెట్ తీసుకుని నెక్స్ట్ డే దర్శనం అనేది ఉండేది. ఇప్పుడు అలా కాదండి. సేమ్ డేనే మీకు దర్శనం అనేది ఇస్తూ ఉన్నారు. వీటికన్నా ప్రధానంగా ఏంటంటే, మన హిందూ టెంపుల్ గైడ్ మెంబర్‌షిప్ అనేది ఒకటి తీసుకురావడం జరిగిందండి. దీనిపై కూడా ప్లస్‌లు, మైనస్‌లు ఉంటాయి గదా! సో, దీన్ని వ్యాపారం చేసేస్తున్నావు ఈ ఛానల్‌ని అని అంటా ఉన్నారు. నేను పెట్టింది రూ. 100 అండి. అది కూడా 4 సంవత్సరాలకు. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే జనరల్‌గా ఏం చేస్తారు, మన యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్ చేస్తుంటారు కదా! లేదా ఏ ఫేస్‌బుక్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో కనపడుతుంటే ఆ వీడియో కింద కామెంట్ పెడతారు. సో, అలా కాకుండా డైరెక్ట్‌గా మీరు నాకు వాట్సాప్‌లో మీ డౌట్స్ ఏమున్నాయో అడిగి వాటి సమాధానం తెలుసుకోవచ్చనమాట. సో, 4 సంవత్సరాలకు రూ. 100 అంటే నెలకు రూ. 3 కన్నా తక్కువనమాట అండి. ఇది చాలా పెద్ద వ్యాపారం, పెద్ద స్కామ్ అని మీరు భావిస్తే నేనేం చేయలేనండి. అవకాశం ఉన్నవాళ్ళు అంటే రూ. 3 పర్వాలేదు అనుకున్న వాళ్ళు సభ్యత్వం తీసుకోండి. చక్కగా అందరం కలిసి మాట్లాడుకుందాం. సరే అండి. మరొక పెద్ద సమాచారం ఏంటంటే, వారి సేవ, శ్రీవారి సేవ, నవనీతి సేవ, అదేవిధంగా పరకామణి సేవ, మనకిప్పుడు సీనియర్ సిటిజన్ సేవ ఇవన్నీ ఉన్నాయి కదండీ! అసలు వీటికి రిజిస్ట్రేషన్‌లు అన్నవి చాలా తలనొప్పి కింద మారింది. పాపం బుక్ అవ్వడం లేదు. నెట్ స్పీడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బుక్ అవ్వడం లేదు. తక్కువ ఉన్న వాళ్ళకి ఆ సమస్యే లేదు. ఇంకా కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి అసలు నెట్ స్లోగా ఉంటుందండి. లేదా మాకు తెలీదండి. మేము చిన్న చిన్న టైప్ చేసుకునేలోగానే ఈలోగా అయిపోతున్నాయండి. అని పైగా ఏంటంటే నెట్ సెంటర్ వాళ్ళకి రూ. 100 నుంచి మొదలు. అంటే ఒక పర్సన్‌కి రూ. 100 ఇస్తామండి. 500 ఇస్తాం, రూ. 1000 ఇస్తాం అని బుక్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు చూసి. వాళ్ళకి కూడా మాకు అవుతలేదండి రూ. 1000 ఇస్తామని చెప్పేసి. సో, మీరెంత ఇచ్చారో కింద కామెంట్ చేయండి. సో, ఈ సమస్యలన్నీ కూడా టీటీడీ వాళ్ళ దృష్టికి వెళ్ళడం జరిగింది. సో, ఇకపై బహుశా ఈ నెల గానీ, లేదా ఇక 2026 నుంచి జనవరి నుంచి కానీ, ఇక వీటిని కూడా లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం అనమాట అండి. సో, ఇప్పటికే మనకి అంగప్రదక్షిణ అనేది లక్కీ డ్రాలోకి తీసుకొచ్చేశారు. ఇంతకుముందు మనకి సుప్రభాతము, తోమాల అర్చన, అష్టదళ పద్మారాధన, నిజపాద దర్శనం ఇవన్నీ కూడా డైరెక్ట్‌గా బుక్ చేసుకునేవాళ్ళం మనము. సో, హెవీ కాంపిటీషన్ ఉండడం వల్ల వాటిని లక్కీ డ్రా చేశారు. తర్వాత అంగప్రదక్షిణ ఇవి అసలు 1 నిమిషం, 2 నిమిషాల్లోనే మొత్తం టికెట్స్ అన్నీ అయిపోతున్నాయి. సో, వీటిని కూడా లక్కీ డ్రా తీసుకొచ్చారు. ఇక శ్రీవారి సేవకు సంబంధించి కూడా చాలా అప్డేట్స్ అనేవి టీటీడీ వాళ్ళు
చేస్తూ ఉన్నారండి. సో, ముందు మనకి లెటర్‌లు రాసి పంపించేవాళ్ళము. వాళ్ళు ఓకే చేసి మళ్ళీ మనకు పంపించేవాళ్ళు. సో, అక్కడ కూడా పెద్ద స్కామ్ జరుగుతుంది. లేదంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు టీమ్ లీడర్లు అనే ఉద్దేశంతో ఇవన్నీ తీసేసి ఇంక ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండి అని చెప్పారు. సో, ఆన్‌లైన్‌లో ఈ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి మరలా ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు శ్రీవారి సేవకులని వాళ్ళ దృష్టికి వెళ్ళడం. సో, వీటిని కూడా ఆహ్, ఇంకా లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు. దీనిపై కొద్దిగా సర్వే చేసి ఇప్పుడు ఎవరైతే శ్రీవారి సేవకులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని త్వరలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. మరొకటేంటంటే ఒక శుభవార్త. ఇప్పుడు మనకు శ్రీవారి సేవకు వెళ్ళాలంటే గనక సింగిల్‌గా వెళ్ళాలి. లేదా మినిమమ్ 10 మంది ఉండాలండి. సో, ఇద్దరు, ముగ్గురు వెళ్ళాలనుకుంటే గనక అవ్వడం లేదు. సాధారణంగా భార్యాభర్తలు మేమిద్దరం వెళ్లి సేవ చేసుకుంటాం. మాకెవరో తెలీదు. ఏ బంధువుల్లోనో ఉండుంటారు మన వాళ్ళు. సో, వాళ్ళు బుక్ చేసుకుందాం అంటే గనక భర్త ఒక మొబైల్‌లోను, భార్య ఒక మొబైల్‌లోను చేసుకొని ఇద్దరు వెళ్లి అక్కడ రిపోర్ట్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఇద్దరిలో ఒకళ్ళకి అవుతుంది, ఒకళ్ళకి అవ్వదు. సో, కాబట్టి అలా కాకుండా ఇకపై ఇద్దరికీ కూడా ఓకే అయ్యేలాగా ఆప్షన్ ఇవ్వబోతున్నారన్నట్టుగా సమాచారం అండి. సో, మనకు త్వరలోనే ఇది కూడా లక్కీ డ్రా సిస్టమ్ రాబోతుంది. సో, ఇప్పుడు మనకు ఎలా అయితే అంగప్రదక్షిణ కానీ, మొదటి దర్శనానికి సంబంధించి కానీ 2 రోజులు టైం ఇచ్చారో, వాటిలో కూడా 2 రోజులు టైం ఇస్తారు. సో, మీరు ప్రశాంతంగా మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, వాళ్ళే సెలెక్ట్ చేస్తారు కాబట్టి తర్వాత మనకి మెసేజ్ అనేది చేస్తారనమాట. సో, ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా అవకాశం ఉంటుందండి. సో, ఇకపై శ్రీవారి సేవకు వెళ్ళాలనుకున్న వాళ్ళు చక్కగా ప్రతిసారి ఇంక ఈ డేటా అది మేము త్వరగా టైప్ చేయలేకపోతున్నామండి, అయిపోతున్నాయి అన్నది ఇంక ఉండదు. స్వామివారికి నమస్కారం పెట్టుకొని మనం సబ్మిట్ చేస్తే స్వామివారు సెలెక్ట్ చేస్తారు. నెట్ సెంటర్ల చుట్టూరు తిరిగే అవసరం ఉండకపోవచ్చండి. ఇక దర్శనాలకు సంబంధించి గ్యాప్. సో, ఇవి తెలుసుకునే ముందుగా టీటీడీ వాళ్ళు ఏ టికెట్స్‌ని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఏ కేటగిరీ ఉన్నది మీరు ముందుగా తెలుసుకోవాలి. ముందుగా మనకు టీటీడీ వాళ్ళు రిలీజ్ చేసేది లక్కీ డ్రా. సో, లక్కీ డ్రా అంతా ఒక కేటగిరీ అండి. సెక్షన్ ఏ అనుకోండి. నెక్స్ట్ ఆర్జిత సేవలు. ఆర్జిత సేవల్లో 2 రకాలు. డైరెక్ట్‌గా మీరు పాల్గొనేది, తర్వాత వర్చువల్ సేవ ద్వారా మీరు పాల్గొనేది. సో, ఇది ఒక కేటగిరీ. తర్వాత మనకు అంగప్రదక్షిణ ఎలాగనో ఇప్పుడు లక్కీ డ్రా తీసుకొచ్చారు కాబట్టి సీనియర్ సిటిజన్ టికెట్స్ ఇవి ఒక కేటగిరీ. రూ. 300 దర్శన టికెట్లు ఇవి ఒక కేటగిరీ. సో, ఇలా మనకు ఒక 5 కేటగిరీలు అయితే ఉన్నాయి. సో, వీటికి సంబంధించి ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందుగా దేనికి ఎంత గ్యాప్ ఉండాలో చెప్పేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ సెక్షను లక్కీ డ్రా సెక్షన్. ఈ లక్కీ డ్రా సెక్షన్‌లో ఉన్నవన్నీ కలిపి మీకు 6 నెలలు వరకు మరలా మీరు వేసుకోవడానికి అవకాశం ఉంటదండి. అంటే మీరు లక్కీ డ్రాలో సుప్రభాత సేవకు సెలెక్ట్ అయ్యారు అనుకుందాం. మీరేమనుకుంటారు? సుప్రభాత సేవకు సెలెక్ట్ అయ్యాం కదా! ఇంకా అర్చన, తోమాల, అష్టదళ పద్మారాధన ఉంది. వాటికి లక్కీ డ్రా వేసుకుందాం కదా అనుకుంటారు. కాకపోతే టీటీడీ వాళ్ళ రూల్ ఏంటంటే దేనికి వేయడానికి అవకాశం ఉండదండి. ఇంకా లక్కీ డ్రాలో మీరు పాల్గొనడానికి అవకాశం ఉండదు. ఇది రూల్ అండి. 2 ఆర్జిత సేవలు. ఈ ఆర్జిత సేవల్లో 4 రకాల ఆర్జిత సేవలుంటాయి. ఓకేనా? 4 రకాల ఆర్జిత సేవలు ఏంటి? కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకార సేవ. ఇవి 4 రకాల సేవలు. వీటికి సంబంధించి కూడా మనకు 180 రోజులు లేదా 6 నెలల సమయం. ఈ 6 నెలల సమయం లాస్ట్ మీరు దర్శనం అయిపోతుంది కదా, అక్కడి నుంచి లెక్క పెట్టుకోవాలండి. మీరు బుక్ చేసుకున్న డేట్ నుంచి కాదు. దర్శనం ఏ రోజైతే అయిందో ఆ రోజు నుంచి లెక్క ప్రతీదీ కూడా. ఓకేనండి. ఇవి 6 నెలల టైము. ఇందులో కూడా మీరు కళ్యాణం బుక్ చేసుకున్నారనుకోండి, మనం ఏమనుకుంటాం, నెక్స్ట్ మంత్ కళ్యాణం కదా బుక్ అయింది, నెక్స్ట్ మంత్ ఊంజల్ సేవో లేదా ఆర్జిత బ్రహ్మోత్సవమో, సహస్ర దీపాలంకార సేవ బుక్ చేసుకుందాం అనుకుంటాం కదా. వీటిలో ఏది మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అంగప్రదక్షిణ. అంగప్రదక్షిణ కూడా 6 నెలలండి. ఇంతకుముందు 90 రోజులు ఉండేది. ఇప్పుడు వాటిని కూడా మనకు 6 నెలలు చేసేశారు. నెక్స్ట్ రూ. 300 దర్శనం టికెట్. రూ. 300 దర్శనం టికెట్‌కి నెల రోజులు గ్యాప్ పెట్టారండి. మీకు అంటే 10వ తారీఖు మీరు దర్శనం అయిందనుకోండి, మరలా నెక్స్ట్ 10 వరకు మీరు చేయడానికి అవకాశం ఉండదనమాట. సో, 30 రోజులు లెక్క పెట్టండి. 31 వస్తే అదో ప్లస్ అవుతుందనమాట. సో, 10 నుంచి 10 వరకు అని మీరు లెక్క పెట్టేసుకుంటే ఒక ఐడియా ఉంటుంది. ఇవి బేసిక్‌గా ఇంకా సీనియర్ సిటిజన్స్‌కి 90 డేస్ గ్యాప్ అండి. సీనియర్ సిటిజన్స్‌కి 90 డేస్. సీనియర్ సిటిజన్ కానీ, వికలాంగుల దర్శనాలు కానీ,
అదేవిధంగా కొంచెం ఫిజికల్‌గాను, మెంటల్‌గాను వీక్‌గా ఉంటారు కదా! వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఆ పదం అది. హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా 90 డేస్ గ్యాప్ ఉంటుందనమాట. ఇవి ప్రధానంగా గ్యాప్‌లు. ఓకేనా? సో, ఇప్పుడు మనకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం కళ్యాణం బుక్ చేసుకున్నాం. రూ. 300 దర్శనం టికెట్ బుక్ చేసుకోవచ్చా లేదా? సో, ఈ కళ్యాణ సెక్షన్‌కి, ఈ రూ. 300 దర్శన సెక్షన్‌కి సంబంధం లేదండి. సో, ఈరోజు మీరు రూ. 300 దర్శన టికెట్ బుక్ చేసుకొని, నెక్స్ట్ డే కళ్యాణం బుక్ చేసుకోవచ్చు. లేదా సేమ్ డే మీరు బుక్ చేసుకున్నా ఇబ్బంది లేదు. సో, 2 సెక్షన్‌లకి విడివిడండి. సంబంధం ఉండదు. అదేవిధంగా మీరు సుప్రభాత సేవ ఈరోజు బుక్ చేసుకున్నారనుకోండి, రేపు కావాలంటే రూ. 300 దర్శనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఆ వెంటనే కావాలంటే కళ్యాణం కూడా బుక్ చేసుకోవచ్చు. సో, వీటికి అవే సెపరేట్ అండి. ఇక సీనియర్ సిటిజన్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు సీనియర్ సిటిజన్ టికెట్‌తో పాటు రూ. 300 దర్శనం టికెట్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. సో, వాటికి వీటికి ఎటువంటి సంబంధం లేదండి. ఇక బ్రేక్ దర్శనానికి సంబంధించి గ్యాప్ అయితే ఏమీ లేదండి. మీరేంటంటే ఈరోజు మీరు బ్రేక్ దర్శనంకి వెళ్తే రేపు, ఎల్లుండి మీకు మరలా బ్రేక్ దర్శనం ఉంటే గనుక మీరు చేసుకోవచ్చండి. సో, వాటికి మీకు ఇబ్బంది ఏమీ లేదు. చక్కగా మీరు చేసుకోవచ్చండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక మీరు చక్కగా ఆహ్, వీడియో కింద కామెంట్ చేయండి. లేదా మెంబర్‌షిప్ తీసుకొని నాకు డైరెక్ట్‌గా వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.